ముత్యాల జల్లు 4వ భాగం. 3వ భాగంలో సునీల్ శ్రీవిద్య గతం తెలుసుకుని ఆమెను పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. అందుకు స్నేహితుడిగా దగ్గరై తరువాత పెళ్లి విషయం ప్రస్తావించాలని భూపతి గారు సునీల్ భావిస్తారు. విజయ శ్రీనివాస్ ప్రేమించుకుంటారు. సునీల్ విజయ్కు కలెక్టర్ సంబంధం చూస్తాడు. కథ కొనసాగుతుంది. రెండు క్షణాలు వారి మధ్య నిశ్శబ్దం చిందులేసింది. విజయ, నీవంటున్నది నిజమేనా? నిజమే అన్నయ్య. ఎవరతను? ఒక పిరికివాడు. పిరికివాడా? ఆశ్చర్యపోయాడు సునీల్. అవును, అతని వంటి పిరికిగొడ్డు నా ముందు. అతను వట్టి పిరికిగొడ్డు. నా ముందు ఎన్నో ప్రేమ కబుర్లు చెప్తాడు కానీ మా అన్నయ్యను అడగమంటే బెదిరిపోతున్నాడు. ఎవరమ్మా అతను? చెప్పాను కదా, ఓ పిరికివాడు అంటూ శ్రీనివాస్ వైపు చురచురా చూసింది విజయ. పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లుంది శ్రీనివాస్ పరిస్థితి. విజయ, నీ మాటలు మరీ చిత్రంగా ఉన్నాయి. అతను ఎవరు? ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? ఇక్కడే ఉన్నాడన్నయ్య. ఇక్కడా? అంటూ విభ్రాంతిగా చుట్టూ పరికించి చూశాడు సునీల్. అవును, ఇక్కడే, ఈ గదిలోనే ముంగిలా కూర్చుని మన మాటలు వింటున్నాడు. ఇక మిగతా విషయాలు ఆ ముంగినే అడుగు అని చప్పున లోపలికి వెళ్ళిపోయింది విజయ. సునీల్ ఆశ్చర్యంలోంచి తేరుకునేసరికి శ్రీనివాస్ అక్కడి నుండి జారుకోబోయాడు. శ్రీను, ఇలా రా అని గద్దించి పిలిచాడు. శ్రీనివాస్కి ముచ్చెమటలు పోశాయి. సునీల్, నాకు కొంచెం పనుంది, మళ్ళీ వస్తా అని కంగారుగా బయటకు వెళ్ళబోయాడు. నీ పనులు తర్వాత చూసుకోవచ్చు, ముందు ఇలా రా కఠినంగా బిగ్గరగా అరిచాడు సునీల్. శ్రీనివాస్ సన్నగా వణికిపోతూ తప్పు చేసిన దోషిలా తలదించుకొని అతని వద్దకు వచ్చి నిల్చున్నాడు. ముందా కుర్చీ లాక్కొని కూర్చో, నిన్ను కొన్ని ప్రశ్నలు వేయాలి అని గంభీరంగా అన్నాడు సునీల్. బుద్ధిమంతుడిలా అతను చెప్పినట్టే చేశాడు శ్రీనివాస్. విజయ్ చెప్పిందంతా నువ్వు విన్నావా? విన్నాను. అంటే ఆమె చెప్పేది నీ గురించేనా? అబ్బే, నేను కాదు అని కంగారుగా లేవబోయాడు శ్రీనివాస్. సిట్ డౌన్ అంటూ తిరిగి అతని భుజం మీద చెయ్యి వేసి నొక్కి మళ్ళీ కుర్చీలో కూలేశాడు సునీల్. ముళ్ళ మీద కూర్చున్నట్లు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు శ్రీనివాస్. చెప్పు, నువ్వేనా ఆ ముంగివి? ఇక తప్పదన్నట్లు తలాడించాడు శ్రీనివాస్. ఆహా, అదన్నమాట సంగతి. స్నేహితుడివని నిన్నింట్లోకి రానిస్తే ఇదా నువ్వు చేసే నిర్వాకం? సునీల్, నన్ను అపార్థం చేసుకోవద్దు. ఈ విషయం నీతో చాలా రోజుల నుండి చెప్పాలని అనుకుంటున్నాను. ఏమని చెప్పాలనుకుంటున్నావు? విజయ్ను నేను ప్రేమిస్తున్నాను. ఎందుకు? ప్రేమించాలనిపించింది, ప్రేమించాను. ఎంతకాలమైనా ప్రేమిస్తూ కూర్చుంటావు? నువ్వు అనుమతిస్తే వెంటనే విజయ్ని పెళ్లి చేసుకొని ఆ ప్రేమను పండించుకుంటాను. షటప్, నా అనుమతి లేనిదే మీ పెళ్ళి జరగదు. సునీల్ దెబ్బతిన్నట్లుగా చటుక్కున తలెత్తి సునీల్ ముఖంలోకి బాధగా చూశాడు శ్రీనివాస్. సునీల్ పకపకా నవ్వాడు. అంతవరకు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం మాయమైంది. సునీల్, ఇంతసేపు నువ్వు కోప్పడలేదా? తెల్లబోతూ అడిగాడు శ్రీనివాస్. సునీల్ నవ్వుతూనే, కోపమా? దేనికి అన్నాడు. మా ప్రేమ విషయం విని కోపం తెచ్చుకున్నావనుకున్నాను. హమ్మయ్య, సస్పెన్స్తో చంపేశావు అని గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు శ్రీనివాస్. సునీల్ లేచి నిలబడి స్నేహితుని భుజాల చుట్టూ చేతులు వేసి, మిత్రమా, మరి ఇన్ని రోజులు ఈ సంగతి ఎందుకు దాచావు? నేను అడ్డు చెబుతానని అనుకున్నారు కదూ. నేనంతటి కర్కోటకుడిని కాదు. మీ మనసులు కలిశాయని తెలుసుంటే మీ పెళ్ళి ఎప్పుడో చేసేవాడిని. పోనీలే, ఇప్పటికైనా అసలు విషయం బయట పెట్టారు. మీ ఇద్దరికి ఇష్టమైనప్పుడు ఇక నాకు మాత్రం అభ్యంతరాలు ఏముంటాయి? ప్రేమించుకున్న జంటను విడదీసేటంత మనసులేని వాడిని కాదు. కాకపోతే నిన్నొక్కటే కోరేది. విజయ ఎంతో అపురూపంగా పెరిగింది. గాజు పాత్రలా ఆమె మనసు కూడా చాలా సున్నితమైనది. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆమెను బాధ పెట్టకూడదు. ఆమె బాధపడితే నేను తట్టుకోలేను. నువ్వేమిటో, నీ గుణమేమిటో నాకు బాగా తెలుసు. నీ సహచర్యంలో విజయ సుఖపడగలదన్న నమ్మకము, ప్రగాఢ విశ్వాసము నాకున్నాయి అంటూ ఆప్యాయంగా అతను చెయ్యందుకొని మృదువుగా నొక్కాడు. ఆ మాటలకు శ్రీనివాస్ హృదయం వెన్నెల గోదారిలా పొంగి పొర్లింది. సునీల్, మా ప్రేమను నువ్వు ఆమోదించావు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. విజయను గాజుబొమ్మలా నా గుండెలో భద్రంగా దాచుకుంటాను. నీ నమ్మకాన్ని ఎప్పుడూ చెదరగొట్టను అన్నాడు సంతోషంగా. అలా అయితే త్వరలో నీ పెళ్ళి నా చేతుల మీదుగా జరిపిస్తాను. మరి వారికేం చెప్తావు? ఎవరు? కలెక్టర్ విషయమా? ఏదో ఒకటి సర్ది చెప్తానులే. ఈ మాటలన్నీ తలుపు చాటు నుంచి వింటున్న విజయ అంతరంగం ఉత్తుంగ తరంగమై ఎగిసింది. 1000 వసంతాల జల్లు కురిసినట్లుగా పులకించింది.
కోటి వీణలొక్కసారిగా పలికి మధుర నాదాలు పల్లవించినట్లుగా పారవస్యతతో తనకు తాను మైమర్చిపోతూ, అన్నయ్య, నీ రుణం ఎలా తీర్చుకోను అని ఆర్తిగా కృతజ్ఞతగా అనుకుంది. సారీ సార్, ఇలా అవుతుందనుకోలేదు. విజయ శ్రీనివాస్ని ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలని వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు. శ్రీనివాస్ పేదవాడైనా గుణవంతుడు కనుక నేను కూడా అభ్యంతరం చెప్పలేదు. మనకి సంబంధం కుదరదని వాళ్ళకేదో ఒకటి సర్ది చెప్పండి అని చెప్పాడు సునీల్. భూపతి గారు సునీల్ చెప్పింది విని తలూపారు. ఎవరి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనమొకటి అనుకుంటే దైవం వేరొక విధంగా జరిపినట్లు. విజయ తనకు కావాల్సిన వరుడిని తనే వెతుక్కుంది. వాళ్ళిష్ట ప్రకారమే కానిద్దాం అని తన ఆమోదాన్ని తెలిపారు భూపతి గారు. మీకు మీరే పెద్ద దిక్కు. ఈ పెళ్ళి మీ సమక్షంలో జరగాలని నా కోరిక అని అర్థించాడు సునీల్. అందుకాయన సంతోషంగా అంగీకరించాడు. మరి మా విషయం ఎందాక వచ్చింది? నవ్వుతూ అడిగాడు. సిగ్గుతో కూడిన చిరునవ్వు నవ్వాడు సునీల్. ఆమె పెళ్లి చేసుకునేందుకు సుముఖతగానే ఉంది. కానీ తనను ప్రేమించేవాడు తటస్థపడేంత వరకు అలాగే ఉంటుందట. పోనీ అమ్మాయిని నేను అడిగి చూడనా? వద్దు సార్, అలాంటి పని మాత్రం చేయకండి. ఆమె మనసు చాలా సున్నితమైంది. ఆమెను నొప్పించకూడదని నా సిద్ధాంతం. భూపతి గారు బరువుగా నిట్టూరుస్తూ, ఏమిటో బాబు, ఒక్కోసారి అమ్మాయిని గురించి తలుచుకుంటే పుట్టెడు దిగులు ముంచుకొస్తుంది. ఆ విధవ దాని మనసు గాయం చేసిపోయాడు. అప్పట్నుంచి పెళ్లి చేసుకోనని మొండికేసి కూర్చుంది అన్నారు. ఆ విషయాలన్నీ నాతో చెప్పిందామే. శ్రీవిద్య నీకు రమేష్ సంగతి చెప్పిందా? అవునండి. ఏదీ దాచుకోకుండా మనసు విప్పి నిజాయితీగా చెప్పింది. ఆమెలోని ఆ వ్యక్తిత్వాన్ని నేను అమితంగా ఇష్టపడుతున్నాను. మరికొన్ని రోజులు సాగనివ్వండి, మీరు కోరినట్లే జరుగుతుంది అన్నాడు సునీల్. ఆయన తల ఊపుతూ మౌనంగా ఉండిపోయారు. ఇంతలో అక్కడికి శ్రీవిద్య వచ్చింది. హలో, మీరిక్కడున్నారా అని సునీల్ని పలకరించి తండ్రి వంక చూస్తూ, ఏమిటి డాడీ మీరింకా కూర్చున్నారు? డ్యాన్స్ ప్రోగ్రాంకి రారా, టైం అవుతోంది అంటూ చేతి వాచి చూసుకుంటూ హడావుడి పెట్టిందామే. ఆ విషయం భూపతి గారు మర్చిపోయారు కబుర్లలో పడి. అయ్యో, నేను ఆ సంగతి మర్చిపోయానమ్మా అన్నారు సంజాయిషిస్తున్నట్లుగా. శ్రీవిద్య బుంగమూతి పెట్టి, మీరెప్పుడు ఇంతే, లేచి త్వరగా తెమలండి అన్నది. నాకు అలసటగా ఉంది, నేను రాలేనమ్మా. నీకంతగా వెళ్ళాలనిపిస్తే తోడుగా సునీల్ని తీసుకెళ్ళు అని అన్నారు సునీల్ వంక చూస్తూ. నేనా? అప్రయత్నంగా అన్నాడు సునీల్. అవును, ఇప్పుడు మీకు ఖాళీయే కదా, సరదాగా వెళదాం రండి. డాడీకి వయసు అయిపోతోంది కదా, అలసట అలసట అంటున్నారు. పనులు తగ్గించుకొని రెస్ట్గా ఉండమంటే వినరు అన్నది శ్రీవిద్య. సునీల్ ఇబ్బందిగా భూపతి గారి వంక చూశాడు. ఆయన వెళ్ళమన్నట్టు కళ్ళతోనే సైగ చేశారు. సునీల్కి ఇక తప్పలేదు. ప్రోగ్రాం ఎన్ని గంటలకి అని అడిగాడు. 6 మొదలు పెట్టేసరికి 6 దాటుతుంది లేండి. పదండి వెళ్దాం. ఓకే డాడీ, వెళ్ళొస్తాను అని తండ్రికి చెప్పి కదిలింది శ్రీవిద్య. వెళ్ళు సునీల్, కాసేపు అలా తిరిగిరండి అని అదోలా నవ్వారాయన. సునీల్ సిగ్గుపడుతూ తలూపి అక్కడి నుంచి కదిలాడు. శ్రీవిద్య గ్యారేజీలోంచి కారు బయటకు తీసుకొచ్చి సునీల్ బ్యాక్ డోర్ తెరుచుకుని ఎక్కబోతుంటే, అదేమిటి వెనక్కి వెళ్తున్నారు? నేను కారు డ్రైవర్ని కాదండోయ్ అని నవ్వుతూ వారించి ఫ్రంట్ డోర్ తెరిచింది శ్రీవిద్య. సునీల్ కూడా నవ్వి కారెక్కి ఆమె పక్కన కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ అలా కారులో పక్కపక్కన కూర్చుని వెళ్తుంటే చూసి, ఈ జంటను భార్యాభర్తల్లా కలుపు భగవంతుడా. నా చిట్టి తల్లి ఇతని సహచర్యంలో సుఖపడుతుంది. నా ఆశల్ని పండించు. మోడువారిన నా బిడ్డ బ్రతుకులో ముత్యాల జల్లు కురిపించు అని మనసులోనే భగవంతుణ్ణి వేడుకున్నారు భూపతి గారు. కారు రివ్వున దూసుకు వెళ్తుంటే ఆమె మీద నుంచి వింత పరిమళం వస్తోంది. ఆ సువాసనకు అతని మదిలో గిలిగింతలు పుట్టాయి. డ్యాన్స్ ప్రోగ్రాం ఎవరిది అని అడిగాడు సునీల్. యామిని కృష్ణమూర్తి గారిది. చాలా రోజుల నుంచి వారి ప్రోగ్రాం చూడాలనుకున్నాను. ఇన్నాళ్లకు అవకాశం కలిసి వచ్చింది డ్రైవ్ చేస్తూ చెప్పింది శ్రీవిద్య. మీకు డ్యాన్స్ అంటే అంత ఇష్టమా? ఒక్క డ్యాన్సే కాదు, లలిత కళలంటే మొదటి నుంచి కొంచెం ఆసక్తి ఎక్కువ. మంచి టేస్ట్ మెచ్చుకోలుగా అన్నాడు సునీల్. ఆమె చిరునవ్వు చిందించింది. కారు డ్రైవ్ చేస్తున్న భంగిమలో చాలా అందంగా ఉంది. ఆమెతో ఏదో మాట్లాడాలని అతనికి తప్పనగా ఉంది. కానీ ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కొన్ని క్షణాలు అతను మౌనాన్ని పాటించాడు. ఏమిటి మౌనంగా ఉన్నారు? ఆమె పలకరించింది. చూస్తున్నాను. దేన్ని? సుదర్శన చక్రం లాంటి ఆ చక్రం మీద మీ సుతిమతిని చేతులు వేళ్ళు లలితంగా నృత్యం చేస్తుంటే చాలా బాగుంది. ఆమె నిండుగా నవ్వింది. ఏమిటో ఈరోజు కవిత్వంలో పడ్డారు? నవ్వుతూనే అడిగింది. మిమ్మల్ని చూస్తే ఎవరికైనా కవిత్వం పుట్టుకొస్తుంది. ఈ నీలిరంగు డ్రెస్ మీకు చాలా బాగా నప్పింది. చెవి కింద వేలాడుతున్న ఆ తాజా రోజా కవ్విస్తున్నట్లుగా ఉంది. ఎవరిని? నన్ను.
నిజంగా మీకు పైత్యం ఎక్కువవుతోంది. లేదు శ్రీవిద్య గారు, ముఖస్థుతి అనుకోకపోతే నిజం చెప్పమంటారా? చెప్పండి సరదాగా నవ్వుతూ అడిగింది. ఆ నీలిరంగు డ్రెస్సు, నీలిరంగు బ్యాంగిల్స్, నీలిరంగు బొట్టు అచ్చం నీలపిట్టలా చాలా అందంగా ఉన్నారు. ఆ పొగడ్తకు ఆమె కొద్దిగా సిగ్గుపడింది. కానీ ఏమిటి లోపమన్నట్లు కళ్ళతో ప్రశ్నించింది. సునీల్ మధురంగా నవ్వుతూ, ఆ మాట చెప్తే మీకు కోపం వస్తుంది అన్నాడు. రాదులే చెప్పండి. మీరు చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. చెప్పాక నన్ను తిట్టకూడదు. మీరు భలేవారే, అసలు విషయం చెప్పకుండా సస్పెన్స్తో చంపుతున్నారు. ఇంత అందమైన మిమ్మల్ని చూసి మురిసిపోయే వ్యక్తి మీ పక్కన ఉంటే బాగుండేది అని ఆమె ముఖంలోకి చూశాడు రవ్వంత బెదురుగా. అతని మాటల్లోని భావాన్ని వెంటనే అర్థం చేసుకోలేకపోయిందామె. అర్థమయ్యాక అతని వంక చిరుకోపంతో చూసింది. అదుగో కోపం తెచ్చుకోనన్నారు అంటూ అల్లరిగా నవ్వాడు సునీల్. ఛీ, మీకు కొంటెతనం ఎక్కువైనట్లుంది. ఏం, నేను తప్పుగా అన్నానా? అమాయకంగా ముఖం పెట్టి అన్నాడు. శ్రీవిద్య ముసిముసిగా నవ్వుకుంది. అతనికి కొత్త ఉత్సాహం కలిగింది. అలాంటి మాటలు మాట్లాడితే ఆమె కోపం తెచ్చుకుంటుందనుకున్నాడు. కానీ సరదాగా నవ్వుకోవడంతో మరింత ముందుకు పోవచ్చునని ఉత్సాహపడ్డాడు. దారి పొడవునా ఏవో చిలిపి మాటలు అంటూనే ఉన్నాడతను. ఆమె కోపగించుకుందామన్నా కోపం రావడం లేదు అతని మీద. మిమ్మల్ని వెంట పిలుచుకురావడం నాది పొరపాటు. అన్యాయమండి. నా కంపెనీ మీకు చాలా సంతోషం కలిగిస్తుంది కదూ. ఆమె నిజాన్ని ఒప్పుకుంది. అవును సునీల్ గారు, ఆ మధ్య మనస్ఫూర్తిగా నవ్వడమే మర్చిపోయాను. మీతో స్నేహం చేసినప్పటి నుండి మనసారా నవ్వుకోగలుగుతున్నాను. అమూల్యమైన మీ స్నేహప్రియత్వానికి నా జోహార్లు, కృతజ్ఞతాపూర్వకంగా అన్నది. ఏం బాగాలేదు, మూతి ముడిచాడు సునీల్. ఏమిటి? అదే మీ డైలాగ్. ఎందుకని? డ్రామా డైలాగ్లా ఉంది. లేదండి, నేను నిజమే చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో మనుషులతో ఇంత సవ్యంగా స్నేహంగా మాట్లాడుతున్నది మీతోనే. మీ సమక్షంలో మనసుకేదో ఆహ్లాదంగా ఉంటుంది. ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. నిజం. ఎందుకో తెలుసుకున్నారా? అతని కళ్ళు చిలిపిగా నవ్వుతున్నాయి. అదే నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పనా? ఊరిస్తూ అన్నాడు సునీల్. చెప్పండి, ఆసక్తిగా చూసింది శ్రీవిద్య. మీకు నా మీద నాకు మీ మీద స్నేహభావం పెరిగింది మరేదో అనబోయి అలా అన్నాడు. ఎస్, కరెక్ట్. కాదు. ఏమిటి మీరు అనుకున్నది? నేను చెప్పింది అబద్ధం. అదేమిటి? మీ మాటలు చిత్రంగా ఉన్నాయి. విశాలమైన కళ్ళను మరింత విశాలంగా చేసి విస్మయంగా అడిగింది శ్రీవిద్య. అవునండి, నేను అబద్ధం చెప్పాను. ఎందుకు అలా చెప్పారు? మీరు బాధపడతారేమోనని. అలాంటిదేమీ లేదు, నిర్భయంగా చెప్పండి. ఇప్పుడు కాదు, మరెప్పుడు? రేపు సాయంత్రం మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్తాను. ఏమిటో మీరు ఈ మధ్య ఏ విషయాన్ని సూటిగా చెప్పకుండా సాగదీసి చెప్తున్నారు. మీ సస్పెన్స్తో తల పగిలిపోతోంది నిష్ఠూరంగా అన్నది శ్రీవిద్య. మీ కోపానికి ఎర కాకూడదనే అలా చేయాల్సి వస్తుంది. అంటే నేనంత గయ్యాళిదాన్నా? ఇప్పుడు కాదులేండి. మొదట్లో కాలేజీలో నన్ను చూస్తూనే మీద పడి తినేద్దామన్నంత కోపంగా చూసేవారు. అది అప్పటి మాట. మరి ఇప్పటి మాట ఏమిటో? మాటల మధ్య మనం ఎలా వస్తున్నామో చూడండి అంటూ డ్రైవ్ చేస్తూనే పకపక నవ్వింది శ్రీవిద్య. సునీల్ అప్పుడే స్పృహలోకి వచ్చినట్లు బయట పరిసరాల్ని గమనించాడు. కారు సిటీ దాటి చాలాసేపైంది. మాటల్లో పడి ఇద్దరూ గమనించుకోలేదు. శ్రీవిద్య వాచి చూసుకుని సడన్ బ్రేక్తో కారు ఆపేసింది. ఎందుకు ఆపేశారు? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 7 గంటలు. అంటే మనం గంట నుంచి ఊర్లో తిరిగి చివరికిలా ఊరి చివరికి వచ్చి పడ్డాం. ప్రోగ్రాం అయిపోయి ఉంటుంది. ఇంకెందుకు, ఇంటికి వెళ్ళిపోదాం పదండి అంటూ కారు రివర్స్ చేసింది. సారీ, మాటల్లో పెట్టి మిమ్మల్ని దారి తప్పించాను నొచ్చుకుంటూ అన్నాడు సునీల్. పర్వాలేదు, ముళ్ళబాటలోకి లాక్కుపోనందుకు సంతోషిస్తున్నాను. మీ దారి తప్పించాలనే నా ప్రయత్నం, కానీ ఈ రూటు కాదు అని ద్వంద్వార్థంగా నవ్వాడు. అతని మాటల్లోని లోతైన భావాన్ని ఆమె గ్రహించుకున్నది. కోపం తెచ్చుకోలేదు. చల్లగా మందస్మిత వదనంతో చూసింది. నా దారి ఎందుకు తప్పించాలనుకున్నారు? దారి తప్పిస్తే మీరు స్పృహలోకి వస్తారని. బాగుంది మీ మాటల గారడి అని కారు వెనక్కి తిప్పి ముందుకు దూకించింది. ప్రోగ్రాం అప్పుడే అయిపోయి ఉంటుందా? అయిపోదనుకోను, అయిపోవచ్చి ఉంటుంది. పాపం, మీరు యామిని కృష్ణమూర్తి గారి డ్యాన్స్ చూడాలని చాలా ముచ్చటపడ్డారు. అవును, ఒక్కోసారి చిన్న చిన్న కోరికలు కూడా తీరవు. సర్లే పోనీయండి. డ్యాన్స్ చూస్తే కలిగే ఆనందం కన్నా ఎక్కువ ఆనందాన్నే మీ మాటల ద్వారా పొందాను. ఈరోజు చాలా హెల్దీగా మాట్లాడాను కదూ? అవును, మీరెప్పుడు ఇలాగే ఉండాలని నా కోరిక. అంటే సంతోషంగా కళకళలాడుతూ. ఎందుకు? ఏమో. నిజం చెప్పాలి. చెప్తాను, ఇప్పుడు కాదు. రేపు మా ఇంటికి వచ్చినప్పుడు చెప్తానంటారు, అవునా? సునీల్ నవ్వుతూ తల ఊపాడు.
ఆమె విసుగ్గా ముఖం చిట్లించి, మీరు కథలు రాస్తే బాగా రాణిస్తారు అన్నది. ఎందుకు? కథలు బాగా సాగిస్తారు. ఒకవేళ మీరు కానీ సీరియల్ రచయిత అయితే ఎన్ని ఏళ్లకు మీ సీరియల్ ముగియదు. సాగదీసి పాఠకుల సహనాన్ని పరీక్షిస్తారు. ఆమె మాటలకు సునీల్ పకపక నవ్వాడు. ఆమె కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. కారు జోరుగా ముందు కురుకుతోంది. సిటీలోకొచ్చారు. రోడ్లన్నీ విద్యుత్ దీపాల కాంతులతో పట్టపగల్లా ఉన్నాయి. జనసందడి కూడా ఎక్కువగానే ఉంది. శ్రీవిద్య ఒక హోటల్ ముందు కారు ఆపింది. ఇక్కడెందుకు ఆపారు? కొంచెం కాఫీ తాగి పోదాం, తలనొప్పిగా ఉంది. అంటే నా మాటలు తలనొప్పి తెప్పించాయా? అలాంటిదేమీ లేదు, ఊరికే తమాషాగా అన్నాను. పదండి, కాసేపు టైంపాస్ చేసి వెళ్దాం అంటూ కారు దిగింది శ్రీవిద్య. అతను కూడా కారు దిగి ఆమెను అనుసరించాడు. ఫ్యామిలీ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నారు. ఆమెతో గడిపిన ఆ గంటసేపు అతనికి నిమిషాల్లా గడిచిపోయింది. ఎన్ని మాటలు మాట్లాడాను. తనలో ఇంత చిలిపితనం, అల్లరితనం ఉందా? పిల్లలకు గంభీరంగా పాఠాలు చెప్పే తనను ఇంతసేపు ఇలా సరదా మాట్లాడించాడంటే ఎవరు నమ్మరేమో. శ్రీవిద్య కూడా ఎంత సరదాగా ఉంది. తన మాటలకు కోపగించుకుంటుందేమో అనుకుంటే ఆమె ఎక్కువ ఆనందాన్ని పొందిందట. ఎందుకు? ఆమె మనసులో ఏమున్నది తెలియడం లేదు. తెలిసి తెలియనట్లుగా ఉంది. నేనంటే నీకు ఇష్టమేనా అని ఎన్నోసార్లు అడగాలనుకుని అడగలేకపోయాడు. అన్ని మాటలు మాట్లాడగలిగిన తను ఆ మాట ఎందుకు అడగలేకపోతున్నాడు? అడిగేయాలి. నేనంటే ఇష్టమా కాదా అని అడగాలి అని నిశ్చయించుకున్నాడు సునీల్. శ్రీవిద్య బేరర్ని పిలిచి 2 కాఫీ ఆర్డర్ ఇచ్చింది. శ్రీవిద్య గారు, నేను త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఉండి ఉండి మీకు అలాంటి బుద్ధి ఎందుకు పుట్టింది? ఏం పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పని ఎవరంటారు? ఈ సంగతి ఇంత నిదానంగా చెప్తుంటేనో. అంటే నాకు వయసు ముదిరిపోయిందనా మీ ఉద్దేశం? ఉడుక్కున్నట్లుగా చూశాడు సునీల్. ఆమె రవ్వంత చిలిపిదన్నాన్ని చిందిస్తూ, కాదు పాపం, ఇంకా బాలాకుమారులే అన్నది నవ్వుతూ. ఏం చేస్తాను చెప్పండి, నాకు అమ్మ నాన్న లేరు. నా పెళ్ళి నేనే చేసుకోవాల్సిన దుస్థితి. ఆఖరుకు అమ్మాయిని కూడా నేనే వెతుక్కోవాలి దిగులుగా అన్నాడు. పోనీ నేను సాయం చేయమంటారా? మీరేం చేస్తారు? అమ్మాయిని వెతికి పెడతాను. ఆ పని చేయండి, నాకు కాస్త శ్రమ తగ్గుతుంది. మరి మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? సునీల్ ఒక్క క్షణం తటపటాయించి, అచ్చం మీలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు ధైర్యం చేసి. చప్పున ఆమె ముఖంలో నవ్వు మాయమైంది. అతను కలవరపాటుగా, ఏమిటండి, ఎందుకలా అయిపోయారు? నా మాటలకు నొచ్చుకున్నారా అన్నాడు. ఆమె పేలవంగా విషాదంగా నవ్వింది. బరువుగా నిట్టూర్చింది. నేను చాలా దురదృష్టవంతురాలిని. నా పోలికలు గల అమ్మాయిని చేసుకుంటే మీరు సుఖపడలేరు. అలాంటి ఆలోచన పెట్టుకోకండి నిరాశగా అన్నది. అతను వెంటనే మాట్లాడలేకపోయాడు. ఆమె మూడ్ మారిపోయింది. అంతవరకు నవ్వుల పువ్వులు విసురుకున్న వారి మధ్య బరువైన వాతావరణం ఏర్పడింది. సునీల్కు కొంచెం కష్టం అనిపించింది. ఎందుకలా అన్నానా అని లోపల బాధపడ్డాడు. కాఫీ తాగి వచ్చి కారులో కూర్చున్నారు. కారు కదిలింది ముందుకు. ఎవరూ మాట్లాడలేదు. ఏమిటి ఈమె వింత మనస్తత్వం? ఇంతవరకు ఎంతో సరదాగా మాట్లాడింది. నీలాంటి అమ్మాయి కావాలి అని అంటూనే మూడ్ మారిపోయింది. సర్వం పోగొట్టుకున్న వ్యక్తిలా ఆ కళ్ళల్లో ఆ నిరాశ నిండలేమిటి? జీవితంలో ఏ అనుభూతులు పొందలేకపోయానని బాధ, కోరుకున్న సుఖాలు దక్కలేదని దిగులా, లేక ఇక జీవితమంతా ఇంతేనా నిరాశ? ఏమిటి ఈమె బాధ అని లోలోన మదనపడ్డాడు సునీల్. శ్రీవిద్య గారు, ఎందుకలా అయిపోయారు? నాకేం, నేను బాగానే ఉన్నాను. బలవంతంగా పెదవుల మీదకు నవ్వు పులుముకుంది శ్రీవిద్య. లేదు, చాలా డల్గా ఉన్నారు. నా మాట వల్ల మీకేదైనా బాధ కలిగితే చెప్పండి. ఇంకెప్పుడు అలా తొందరపడి మాట్లాడను. నా దురదృష్టానికి అప్పుడప్పుడు దుఃఖం కలుగుతుంది, అంతే, ఏమీ లేదు. ఇప్పుడు మీకేం తక్కువైంది? అదే నాకు అర్థం కాని ప్రశ్న. మా డాడీ కోటీశ్వరుడు. నేను ఏది కోరినా క్షణాల్లో తెప్పించగలడు. పిలిస్తే పలికేందుకు నౌకర్లు రెడీగా ఉంటారు. కాలు క్రింద పెట్టకుండా తిరిగేందుకు కారుంది. కోరినన్ని నగలు, చీరలు ఉన్నాయి. అయినా నాకెందుకో వెలితగా ఉంటుంది. జీవితంలో ఏదో అమూల్యమైంది లోపించినట్లు బాధ కలుగుతుంది. అదేమిటో నాకు అంతుపట్టడం లేదు అని విరక్తిగా నవ్వింది. ఆమె మాటల్ని అర్థం చేసుకున్నాడు సునీల్. జీవితంలో ఆమె ఆశించేదేమిటో అతనికి బోధపడుతోంది. ఆమెకు కావాల్సింది తను ఇవ్వగలడు. కానీ తను ఇవ్వడానికి ఇష్టపడుతున్నా అందిపుచ్చుకోవడానికి ఆమె సుముఖంగా ఉందో లేదో తెలియదు. తెలుసుకోవాలని అతని ఆరాటం. చిన్నతనంలో తల్లిదండ్రుల తోడు ఎంత అవసరమో పెద్దయ్యాక పురుషునికి ఒక ఆడతోడు, స్త్రీకి ఒక పురుషుని తోడు ఉండాలి. అదే మీకు లోపించింది. అంటే ఏమీ లేదు, మీరు వెంటనే పెళ్లి చేసుకోండి. మీ బాధంతా సమసిపోతుంది. చెప్పండి, మీరు పెళ్లి చేసుకుంటానంటే మీ డాడీతో నేను మాట్లాడతాను.
ఆయన కాదనరు, ఆయన సంతోషిస్తారు. కానీ నా మనసేమిటో గజిబిజిగా ఉంది, నిర్ణయించుకోలేకపోతున్నాను. ఇంటికి వెళ్ళాక కాస్త స్థిమితంగా ఆలోచించండి. మీ మనసేమిటో మాకు బాధ మీకు మీ మనసేమిటో మీకు బోధపడుతుంది. మీకేం కావాలో మీకే తెలుస్తుంది. ప్రయత్నిస్తాను. రిజల్ట్ రేపు సాయంత్రం చెప్పాలి. అలాగే తల ఊపింది శ్రీవిద్య. అబ్బా, కారం! నోరు మండిపోతోంది. ఏమిటి విజయ, కూరలో ఇంత కారం వేశావు అంటూ నీళ్ల గ్లాస్ ఎత్తి గ్లాసుడు నీళ్లు గడగడా తాగేశాడు శ్రీనివాస్. అయ్యో, కారం ఎక్కువ పడిందేమోనండి, చూసుకోలేదు. కొంచెం నెయ్యి వడ్డించుకోండి. నొచ్చుకుంటూ నెయ్యి గిన్నె ముందుకు జరిపింది విజయ. వంట చేసేటప్పుడు పరధ్యానంగా ఉంటే ఇలాగే ఉంటుంది అంటూ నాలుక బయటపెట్టి ఆపసోపాలు పడిపోయాడు శ్రీనివాస్. నిజంగా కారం చాలా ఎక్కువైందా? చిన్నబుచ్చుకుంటూ అంది. లేదమ్మా, అదంతా నటన. నీ మీద పెత్తనం చెలాయిస్తే ఎలా ఉంటుందో చూస్తున్నాడు. అప్పుడే తోటివాడిని నేను శుభ్రంగా తినడం లేదు అన్నాడు సునీల్ దెప్పిపొడుస్తున్నట్లుగా. ఆవిడ మీద పెత్తనం చెలాయిస్తే నా కొరిగేదేమిటో, మరీ లేకుంటే ఏమిటో ఈ బడాయి. కొంచెం కారం ఎక్కువైతే మాత్రం నా చెల్లెల్ని తప్పు పడతావా? పెళ్లి కాకముందే, అది నా ముందే నా చెల్లెల్ని దండిస్తావా? రేపు ఇంకెంత వేపుకు తింటావో అని గయ్యమన్నాడు సునీల్. అబ్బో, నీకు కాబట్టి దొరికిందిలే మహా ముద్దుల చెల్లెలు, ఈగ వాలనివ్వడం లేదు అని ఉడుక్కున్నాడు శ్రీనివాస్. సునీల్ నవ్వుతూ, మరేమనుకున్నావోయ్, విజయ నాకెప్పుడు ముద్దుల చెల్లెలే. ఆమె మీద ఈగ కాదు కదా, దోమ వాలిన ఒప్పుకోను, తెలిసిందా అన్నాడు. ఇంకేం, నీ చెల్లెల్ని ఈగలు దోమలు లేని అండమాన్ దీవులకి పెళ్లి చేసి పంపు. అండమాన్ దీవుల్లో ఈగలు దోమలు ఉండవని నీకెవరు చెప్పారు? ఏదో నోటికొచ్చింది వాగాను. ఆ దీవులు ఎవరు చూసొచ్చారు? శ్రీనివాస్ మాటలకు సునీల్ పడిపడి నవ్వాడు. విజయ్ కూడా నవ్వాపుకోలేకపోయింది. వాళ్ళిద్దరూ అలా తనను ఎగతాళి చేసి నవ్వడంతో శ్రీనివాస్కు మరింతగా మండిపోయింది. నీ పని తర్వాత చెప్తాను అన్నట్లు కళ్ళతో ఆమెను బెదిరించాడు. మా అన్నయ్యతో చెప్తా అన్నట్లు ఆమె కూడా కళ్ళతోనే బెదిరించింది. వాళ్ళిద్దరి కళ్ళ భాషకు ముసిముసిగా నవ్వుకున్నాడు సునీల్. ఆ రాత్రి సునీల్కి ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. ఏ మనిషికైనా నిద్ర సరిగ్గా రాలేదంటే ఏవో ఆలోచనలు అతన్ని పీడిస్తున్నాయని భావసంచలనం ప్రతివృత్తిలోనూ ఉంటుంది. కాస్త మోతాదుకు మించి ఆలోచిస్తే ఆలోచనలు వెనక సమస్య పరిష్కారం కాక నిద్రాదేవికి దూరం కావడం మామూలే. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. అతని ఆలోచనలు శ్రీవిద్య చుట్టూ తిరుగుతున్నాయి. ఏదో అవ్యక్తమైన ఆవేదనతో హృదయం నలుగుతోంది. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. కానీ అవన్నీ ఫలిస్తాయో లేదోనని అప్పుడప్పుడు బెంగ కలుగుతోంది. అందుకు కారణం కూడా శ్రీవిద్యే. మనిషి అందమైనదే, మనసు అందమైనదే. కానీ మనసులో ఏమున్నదో అంతు చిక్కడం లేదు. ఒక్కోసారి ఆమెను చూస్తుంటే కఠిన శిలగాను, మరొకసారి అహంభావిగాను, ఇంకొకసారి జీవితంలో ఆనందాన్ని కోల్పోయిన భగ్న హృదయనిగాను రకరకాలుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు అల్పసంతోషిగాను, చిన్న పిల్లగా కూడా కనిపిస్తుంది. అలాంటి వ్యక్తితో జీవితాన్ని ముడిపెట్టుకోవాలని తన ప్రయత్నం. జీవితం శిల కాదు, అందమైన శిల్పంలా, మధురమైన కావ్యంలా, అందాల హరివిల్లులా, రసగంగావాహినిలా పరిమళభరితంగా సాగిపోవాలని తన ఆకాంక్ష. తనకు కాబోయే భార్య తనను అర్థం చేసుకొని తన కనుసన్నలలో మెలగాలన్న ఆలోచన. ప్రేమైక హృదయంతో తన హృదయానికి చేరుకోవాలని ఎన్నో తీపి కలలు. మరి శ్రీవిద్య ప్రవేశంతో ఆ కలలన్నీ పండుతాయా? అసలు ఆమె దృష్టిలో తన పాత్రకున్న ప్రాముఖ్యత ఏమిటి? ఆమె ఏనాడు తన మీద ఇష్టం ఉన్నట్లు చెప్పలేదు. తనను చూసి ఆహ్లాదంగా నవ్వుతుంది, ఆదరంగా ఆహ్వానిస్తుంది, ఆత్మీయంగా పలకరిస్తుంది. అంతకు మించి ఏనాడు హద్దుమీరలేదు. భూపతి గారి కోరిక తను శ్రీవిద్యను చేసుకోవాలని. మరి ఆవిడ ఉద్దేశం కూడా తన అభిప్రాయంతో ఏకీభవించాలి కదా అని శ్రీవిద్యను గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు సునీల్. ఈ దారి ఎక్కడికి వెళ్తోంది? మనం కొత్తగా నిర్మించుకున్న ప్రేమ కుటీరానికి. అదెక్కడుంది? విచిత్రంగా కళ్ళు తిప్పుతూ అడిగింది శ్రీవిద్య. అనురాగ సీమలో కొంటె తలుపులు కళ్ళ నిండా నింపుకొని నవ్వాడు సునీల్. నేను రాలేను నిరుత్సాహంగా అన్నది శ్రీవిద్య. ఏం, ఎందుకని? ఎందుకో భయంగా ఉంది. దేనికి? పక్కన నేనున్నానుగా అంటూ ఆమె భుజం మీద చేయి వేసి గుసగుసగా చెవిలో నవ్వాడు సునీల్. ఆ స్పర్శకు ఆమె ఒడలు పులకించింది. మనసు మీద పూలజల్లు కురిసినట్లు చలించిపోయింది. అర్ధనిమీలిత నేత్రాలతో పారవస్యంగా అతని దోసిల్లో ముఖం దాచుకుంది. అతని స్పర్శ హాయిగా ఉంది, మత్తుగా ఉంది, ఉద్రేకం కలిగించేలా ఉంది. ఏదో చెప్పలేని మైకం. హృదయ వీణ కదిలి మధుర నాదాలు, అపూర్వ రాగాలు పలుకుతోంది. సునీల్, ఎందుకు నా మనసెందుకు ఇలా అయిపోతోంది? ఏమవుతోంది?
ఇన్నాళ్ళు లేని ఏవో కదలికలు, ఉలికిపాటు, పరవశం. అదే ప్రేమంటే. వెన్నెల రాజులా నవ్వాడతను. అతని నవ్వుల తరగలలో తనను తాను మరిచింది శ్రీవిద్య. ఇదే నా ప్రేమంటే అని మనసులో పదే పదే అనుకుంది. దరహాస చంద్రికలు చిందిస్తూ అతని రూపాన్ని అపురూపంగా, అత్యంత ఇష్టంగా, ఎన్నడూ చూడనటువంటి తమకంతో చూసింది. సునీ, నన్ను ప్రేమిస్తున్నావా? ఆమె పెదవులు వణుకుతున్నాయి. లేదు. మరి నువ్వే నన్ను ప్రేమిస్తున్నావు. ఎందుకు? నన్ను అమితంగా నీ హృదయం ఇష్టపడుతోంది గనక. మరి నువ్వు ప్రేమించవా నన్ను? ప్రేమిస్తాను, పెళ్ళయ్యాక. చిలిపిగా ఆమె చెక్కిలి మీటాడు. శ్రీవిద్య హృదయం ఉత్తుంగ తరంగమ ఎగిసింది. సునీల్, నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆమె కళ్ళల్లో శతకోటి ఆశాదీపాలు తళుక్కుమన్నాయి. అతను చిరునవ్వులు చిందించాడు. అతను అందంగా, సమ్మోహనంగా నవ్వగలడు. అతను ఆ విధంగా నవ్వినప్పుడల్లా ఆమె హృదయం లయ తప్పుతోంది. ఏం, నా మాటల మీద నీకు నమ్మకం లేదా? ఉన్నది. కానీ నేను నీకు తగనేమో. ఎందుకని? నేను చెడిపోయానని ఈ లోకం నా మీద అపవాదు వేసింది. ఆమె వదనంలో విషాదం తాండవించింది. అపవాదని నువ్వే అంటున్నావు కదా? అవును సునీల్, నేను ఏ పాపము ఎరుగను. కానీ ఈ లోకం నా మీద పగబూనింది. ఈటెల్లాంటి మాటలతో, వ్యంగ్యమైన విసుళ్లతో నా హృదయాన్ని ముక్కలు చేస్తోంది. ఐ డోంట్ కేర్. ఈ సమాజం అంటే నాకు భయం లేదు. ఎదిరించే గుండెధైర్యం పుష్కలంగా ఉంది. ఎన్ని అడ్డంకులు ఏర్పడ్డా నిన్ను పెళ్లి చేసుకుంటాను. పట్టిన ఈ చెయ్యి పాణిగ్రహణం జరిగేంత వరకు వదలను. ఆవేశంగా ఆమె చేతిని అందుకొని గట్టిగా తన చేతిలో ఇమ్ముడ్చుకున్నాడు. పూలవానలో తడిసినట్లయింది ఆమెకు. అవ్యక్తమైన ఆనందంతో ఆమెకు మాటలు కరువయ్యాయి. సునీల్ అంటూ ఆనందంగా, ఆరాధనగా అతని ఎదపై పువ్వులా ఒదిగిపోయింది. సునీల్ ఆమెను గాఢంగా పెనవేసుకున్నాడు. రసజగత్తులో రెండు హృదయాలు తేలిపోతున్నాయి. అనురాగ సీమలో రెండు మనసులు పరవశిస్తున్నాయి. సునీల్కు ఎంతో ఎంతో ఆనందంగా, సంబరంగా ఉంది. ఇన్నాళ్ళు తను ఆశించింది ఇదే. తన కోరిక నెరవేరింది. శ్రీవిద్య తనను ప్రేమిస్తోంది. తనంటే ఇష్టపడుతుంది. ఆమె భయాలు సమసిపోయాయి. ఆనందంగా తన కౌగిలిలో ఒదిగిపోయింది. సునీల్ ఏదో కలవరిస్తున్నాడు. మంచం మీద అటు ఇటు దొర్లుతున్నాడు. సునీల్, సునీల్ అని ఎవరో తట్టిలేపుతున్నారు. సునీల్కి మెలకువ వస్తోంది. మధుర స్వప్నం కరుగుతుంది. తను అంతవరకు పొందిన మధురానుభూతి దూరమవుతుంది. కళ్ళు విప్పాడు సునీల్. చుట్టూ పరికించి చూశాడు. శ్రీవిద్య లేదు. ఎదురుగా విచిత్రంగా చూస్తూ శ్రీనివాస్ నిలబడి ఉన్నాడు. అంటే అంతసేపు తను కలగన్నాడా? అదంతా కలలో జరిగిందా? లేదే, అలా అనిపించడం లేదు. నిజంగానే తను శ్రీవిద్యను కలుసుకున్నట్లు ఆమె తన మీదకు ఒరిగిపోవడం ఎంతో నిజంగా అనిపిస్తోంది. ఆ అనుభూతి తన మనసును వీడి ఇంకా పోలేదు. ఆశ్చర్యంగా అనిపించింది. అదంతా కళ అనుకునేసరికి ఎక్కడ లేని నిరుత్సాహం కలిగింది అతనికి. ఏం మహాశయ, కలవరింతలు పలవరింతలు ఎక్కువయ్యాయి. ఏం కలగన్నావా అంటూ హాస్యమాడాడు శ్రీనివాస్. అతని వంక కొరకొరా చూశాడు సునీల్. మరేం మాట్లాడక పక్క మీద నుంచి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. శ్రీనివాస్ ముసిముసిగా నవ్వుకుంటూ అవతలకు వెళ్ళిపోయాడు. ఆ రోజు శ్రీవిద్యను చూసినప్పుడు సునీల్కి రాత్రి కల గుర్తుకొచ్చింది. మనసంతా ఏదో విద్యుత్ ప్రవహించినట్లు మరేదో కలవరపాటు కలిగింది. సూటిగా, ధైర్యంగా ఆమె కళ్ళల్లోకి చూడలేకపోతున్నాడు. ఆమె విచిత్రంగా చూసింది. ఏమిటి ఈరోజు మీ వాలకం ఏదో కొత్తగా ఉన్నట్లుంది అని గుచ్చి అడిగింది. జవాబు చెప్పడానికి తడబడ్డాడు సునీల్. అదేం లేదు, నేను మామూలుగానే ఉన్నాను. తన కలవరపాటను కప్పిపుచ్చుకుంటూ అన్నాడు. లేదు, ఏదో నా ముందు దాచడానికి ప్రయత్నిస్తున్నారు. చచ్చాం, ఆవులిస్తే పేగులు లెక్కపెట్టేలా ఉంది. తనసలే గిల్టీగా ఫీల్ అవుతుంటే ఈ శల్య పరీక్ష ఏమిటి? రాత్రి కలగన్నాను. ఆ కలలో నిన్ను కౌగులించుకున్నానని చెప్తే ఇంకేముంది? కాళీ రూపం దాల్చి తన మీదకు ధ్వజమెత్తినా ఎత్తగలదు. ఈవిడకు అసలే ముక్కు మీద కోపం. పొరపాటును కూడా ఆ విషయం చెప్పకూడదనుకున్నాడు సునీల్. తేలిగ్గా నవ్వేస్తూ, దాచుకోవలసిన అనుభూతులు హృదయంలో పదిలపరుచుకోవడం సహజమే కదా అన్నాడు ఆమె వంక చూస్తూ. పర్వాలేదు. నిజంగా మీకు ఈ మధ్య పైత్యం బాగా ముదిరింది. మీరన్నట్లు పైత్యం ముదిరింది. మందు కోసం వెతుకుతున్నాను. భలేవారే అని గలగలా నవ్వింది శ్రీవిద్య. పసిపాపలా నిష్కల్మషంగా నవ్వుతున్న ఆమెను చూస్తుంటే అతనికి పుట్టెడు సానుభూతి కలిగింది. ఏమైనా సరే ఆమెను తన మార్గంలోకి రప్పించేట్లు చేసుకోవాలి అని పట్టుదలగా అనుకున్నాడు సునీల్. రోజులు గడుస్తున్నాయి. శ్రీవిద్యలో ఎలాంటి మార్పు లేదు. ఎప్పటి మాదిరిగే సునీల్తో చనువుగా మాట్లాడుతుంది, నవ్వుతుంది. అంతకు మించి ప్రేమ, పెళ్లి విషయాలేమీ మాట్లాడదు. ఆమె తనని ఇష్టపడుతోందని పైకి చెప్పలేకపోతోందని అతని భావన. ఏది ఏమైనా తమ పెళ్లి జరిగేదెప్పుడో
అందాక సీను విజయ్ల పెళ్లి ఆపడం భావ్యం కాదు. పెళ్లి కావాలని వారు చాలా ఆరాటపడుతున్నారు. ముందు వాళ్ళ పెళ్లి చేసేయాలనుకున్నాడు సునీల్. ఆ సంగతి భూపతి గారితో మాట్లాడాడు. పురోహితుడిని పిలిపించి మంచి రోజు చూసి ముహూర్తం నిశ్చయించారు. పెళ్లి ఖర్చంతా తనే భరిస్తానన్నారు భూపతి గారు. సునీల్ ఇన్నాళ్ళు ఉద్యోగం చేస్తూ సంపాదించిన సొమ్ములో కొంత నెల నెలా బ్యాంకులో వేస్తూ వచ్చాడు. అది ఇప్పుడు దాదాపు 2,000 దాకా అయింది. ఆ మొత్తాన్ని డ్రా చేసి తెచ్చి శ్రీనివాస్ చేతికిచ్చాడు. ఏమిటిది, నాకు డబ్బెందుకు అని మొహమాట పడ్డాడు శ్రీనివాస్. సీను, నేను పేదవాడిని, నువ్వు కాణీ కట్నం లేకుండా నా చెల్లెల్ని చేసుకుంటున్నావు. నీ రుణం తీర్చుకోలేనిది. ఏదో నా తృప్తి కోసం మంచి వాచి కొనుక్కో, నా గుర్తుగా నీ చేతికి పెట్టుకోవాలి, కాదనకు, ఉంచుకో అని బలవంతంగా అతని చేతిలో పెట్టాడు డబ్బు. అతని కోరికను కాదంటే బాధపడతాడని తీసుకున్నాడు శ్రీనివాస్. ఆ డబ్బు పెట్టి 1000 రూపాయల్లో వాచి కొన్నాడు. మరో 2,000 తన సొమ్ము కలిపి విజయ్కు పట్టు చీర, తనకు సునీల్కి బట్టలు తీసుకొచ్చాడు శ్రీనివాస్. ఇదేమిటి సీను, నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి అని మందలించాడు సునీల్. శ్రీనివాస్ నవ్వి, ఉన్నంతలోనే ఆప్యాయతలు, ప్రేమలు అని నీ అభిమానాన్ని నువ్వు చూపించావు. మరి నా ప్రేమను నేను చూపించొద్దా అని. అది సరే, మా పెళ్ళికి లగ్నం పెట్టించావు, బాగానే ఉంది. మరి నీ సంగతి ఏమిటి అని కన్ను గీటాడు. ముందు మీ పెళ్ళైపోతే ఆ తర్వాతే నా సంగతి. ఇంతకు ఆవిడేమంటుంది, పెళ్ళికి ఒప్పుకుందా? ఆ సంగతులన్నీ తర్వాత చెప్తాను, ముందు బోలెడు పనులున్నాయి, పద అని శ్రీనివాస్ని తీసుకుని భూపతి గారింటికి వెళ్ళాడు సునీల్. పెళ్లి పనులు చకచకా సాగిపోతున్నాయి. సునీల్ అత్యంత ఉత్సాహంగా పనులు చేయసాగాడు. శ్రీనివాస్ కల్పించుకోబోతే, నువ్వు పెళ్లి కొడుకు ఓయ్, అలా చూస్తూ కూర్చో, నేను చేస్తాను అని వారిస్తూ శ్రీనివాస్ను పెద్దగా పనులేవీ చెయ్యనివ్వక అంతా తనే పులుముకొని చేస్తున్నాడు సునీల్. చూస్తుండగానే శ్రీనివాస్ విజయాల పెళ్లి భూపతి గారి ఇంట్లో వైభవంగా జరిగిపోయింది. నూతన దంపతులు భూపతి గారికి నమస్కరించారు. వాళ్లను ఆశీర్వదిస్తూ ఒక 5,000 క్యాష్ బహుమానంగా ఇచ్చి హాయిగా హనీమూన్ వెళ్ళిరండి అని అన్నారు. ఆయన అభిమానానికి, ఆదరణకు అందరి మనసులు కృతజ్ఞతతో నిండిపోయాయి. సునీల్ దగ్గరుండి నూతన దంపతులను హనీమూన్ ట్రిప్కి ప్రయాణం చేయించి పంపించాడు. వెళ్లే ముందు విజయ సునీల్ కాళ్లకు నమస్కరించి కన్నీళ్లు పెట్టుకుంది. డాడీ లేకపోయినా ఆ లోటు తెలియకుండా నా పెళ్లి చేశావన్నయ్యా. నీ మంచితనంతో నా హృదయం నిండిపోయింది. నీకెలా కృతజ్ఞతలు తెలుపుకునేది? ఆ మాటలకు సునీల్ నిండుగా తృప్తిగా నవ్వుకుని, చెల్లెలు అన్నయ్యకు కృతజ్ఞతలు చెప్పకూడదు, పెళ్ళైందనే కానీ మొగుడు మోజులో నన్ను మర్చిపోయావు సుమా అని హాస్యమాడాడు. విజయ కళ్ళు తుడుచుకొని సిగ్గుపడింది అందంగా. ఏం మిత్రమా, వెళ్ళొస్తాం. మేం వచ్చేసరికి నీ పెళ్ళి ఖాయం కావాలి. నీ పెళ్ళి మా చేతుల మీదుగా జరగాలి, తెలిసిందా అన్నాడు ఆప్యాయంగా శ్రీనివాస్. సర్లేవోయ్, పెళ్ళవుతూనే పెద్దవాడివైపోయినట్లు పెద్ద పోజులు కాదా మరి? కావలిస్తే మీ చెల్లెల్ని అడుగు వచ్చాక మోచేతితో విజయ్ని పొడుస్తూ చిలిపిగా అన్నాడు శ్రీనివాస్. విజయ చిరుకోపంతో చూసింది. హాయిగా నవ్వుకుని, భగవంతుడా, నా బాధ్యత తీర్చుకునేటట్లు చేశావు. ఈ సమయంలో అయ్యగారు ఉన్నట్లయితే ఎంతో ఆనందించేవారు. ఆయన బదులు భూపతి గారు ఉన్నారు. అయ్యగారిలా ఈయన కూడా మంచి మనసున్న మనిషి. విజయ పెళ్ళింత వైభవంగా జరిగిందంటే ఆయనే కారణం. ఈ జంట 10 కాలాల పాటు పచ్చగా ఉండేటట్లు ఆశీర్వదించు తండ్రి అని దేవుణ్ణి మనసులోనే వేడుకున్నాడు సునీల్. ఆ రోజు డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నప్పుడు భూపతి గారు శ్రీవిద్య పెళ్లి విషయం ఎత్తారు. శ్రీవిద్య మౌనంగా భోజనం చేస్తూ తండ్రి చెప్పేది వింటోంది. అమ్మా, ఈ సంగతి నీకు తెలుసా? ఏమి డాడీ, సునీల్ నీతో చెప్పలేదా? లేదే, సంగతి ఏమిటి? కొంచెం కుతూహలంగా అడిగింది శ్రీవిద్య. అదేనమ్మా, నీ పెళ్లి సంగతి డాడీ. ఆమె ముఖం అదోలా అయిపోయింది. అవునమ్మా, త్వరలో నువ్వు పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటుంటే చూడాలని ఉంది. ఎన్ని రోజులు ఇలా ఉండిపోతావు? విజయ పెళ్లి అయినప్పటి నుండి నా ఆరాటం అధికమవుతోంది. కన్న తండ్రిగా నా బాధ్యత నేను నెరవేర్చాలని ఎంత తాపత్రయపడుతున్నానో నీకు తెలియదమ్మా. అందం, చదువు, ఆస్తి అన్నీ ఉండి నీకు కర్మేమిటో అర్థం కావడం లేదు బాధగా అన్నాడాయన. అది నా తలరాత డాడీ. అదేం మాటమ్మా, ఇప్పుడు నీకేమైందని? నువ్వు అను, నీ పెళ్ళి నిమిషాల మీద చేసేస్తాను. ఎలాగైనా కూతుర్ని పెళ్ళికి ఒప్పించాలని ఆయన ఆతృత. అంటే వరుణ్ణి చూసావా డాడీ? చిన్నగా నవ్విందామె. అవునమ్మా, మెల్లగా అన్నారు భూపతి గారు. అదన్నమాట సంగతి. పెళ్ళికొడుకు ఎవరు డాడీ? ఎవరైతేనేమమ్మా, నా మీద నీకు నమ్మకం ఉంది కదా, నీకు తగిన వాడినే వెతికాను. అదే ఎవరని అడుగుతున్నాను. ముందు నువ్వు పెళ్ళికి ఇష్టపడతావో లేదో చెప్పు. వరుడు నాకు నచ్చితే అలాగే ఒప్పుకుంటాను అని తన ఆమోదాన్ని తెలిపింది శ్రీవిద్య. ఆ మాటతో భూపతి గారికి చాలా ఉత్సాహం వచ్చింది. కూతురు పెళ్ళికి సుముఖంగానే ఉందని, ఒప్పుకుంటుందని ఆయనకు నమ్మకం చిక్కింది.
నిజంగా వరుడు నచ్చితే చేసుకుంటావా తల్లి? నేను చెప్పేది నిజమే డాడీ. నా అనుమానాలు, ఆలోచనలు, భయాలు అర్థం లేనివని తెలుసుకున్నాను. జరిగిపోయిన గతాన్ని తలుచుకొని బాధపడడం కన్నా వర్తమానాన్ని ప్రేమించడం నేర్చుకోమని సునీల్ బోధ చేశాడు. అతను చెప్పిన మాటల్ని, బోధల్ని బాగా ఆలోచించాను. అందుకే నేను కూడా అందరు ఆడవాళ్లలాగా పెళ్లి చేసుకుని సంసారం చేయాలనుకుంటున్నాను. జీవితంలో మార్పు లేక చైతన్యం స్తంభించిపోతుందని గ్రహించి ఈ నిర్ణయానికి వచ్చాను. ఇక వరుడి విషయమంటారా? నేను ప్రేమించిన వ్యక్తినైనా చేసుకోవాలనుకున్నాను. కనీసం ఆ ఆశ కూడా తీరేట్లేదు. ఇక ఎవరైనా ఒక్కటే. నేను పెళ్లి చేసుకుంటే మీకు కూడా ఆనందంగా ఉంటుందని, చివరకు కంటికి నచ్చిన వ్యక్తిని ఎవరినైనా చేసుకునేందుకు ఆమోదించాను అని గాఢంగా ఊపిరి పీల్చుకుంది శ్రీవిద్య. శ్రీవిద్య, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. నీ కోరిక తీరడం లేదని నిరాశపడవలసిన అవసరం లేదు. నిన్ను అమితంగా ప్రేమించి ఆరాధించే వ్యక్తే నీకు భర్త కాబోతున్నాడు అని సంతోషంగా అన్నాడు. నన్ను ప్రేమించే వ్యక్తి నాకు తెలియకుండా ఎవరున్నారు? నిర్ఘాంతపోయింది. అవునమ్మా, సునీల్ నిన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాడు. కానీ అతని ప్రేమను నాకేం అభ్యంతరం లేదని చెప్పాను. ఆ రోజు నుండి నీ ప్రేమ కోసం పాకులాడుతూ నిన్ను పెళ్లికి ఒప్పించాలని ఎంతగానో ఆరాటపడుతున్నాడు. సునీల్ మంచివాడు, యోగ్యుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అతన్ని నువ్వు ఇష్టపడుతున్నట్లుగా నువ్వు అతనితో ప్రవర్తించే తీరును బట్టి గ్రహించాను. ఇప్పుడు చెప్పు తల్లి, సునీల్ అంటే నీకిష్టమే కదూ? అనురాగ నయనాలతో చూస్తూ అడిగారు. శ్రీవిద్య ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకోలేదు. సునీల్ తనను ప్రేమిస్తున్నాడా? పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడా? మరి ఆ సంగతి తనతో ఎప్పుడూ చెప్పలేదేం? అయితే డాడీ, అతను కలిసి మాట్లాడుకున్నారన్నమాట తన పెళ్లి విషయం. తనకిదంతా మాయగా ఉంది. సునీల్ మంచివాడు, కబుర్ల పోగు, తనకి ఇష్టమే. అతని పరిచయం తర్వాత తను చాలా మారిపోయింది. తనకు ముక్కు మీద కోపమని అందరూ అనేవాళ్ళు. ఇప్పుడు అలాంటి కోపాలు తగ్గిపోయాయి. పెళ్ళే వద్దనుకున్న తనలో సునీల్ పెళ్లిని గురించి ఆలోచనలు రేకెత్తించాడు. ఒక రకంగా తనలో మార్పు తీసుకువచ్చింది అతనే. ఇదంతా ప్రేమతో చేశాడన్నమాట. అమ్మ దొంగ, ఎంత నాటకమాడాడు! ఆ మాట తనతో చెబితే తను మాత్రం కాదనేదా? తనను ప్రేమించేవాడి కోసమే తను ఇన్నాళ్ళు నిరీక్షించింది. అలాంటి మంచి మనిషి, ప్రేమికుడు దొరికాడు. ఇంకేం అభ్యంతరం ఉంది? ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? అతనంటే నీకు కూడా ఇష్టమే కదూ? ఇష్టమే, కానీ నన్ను ప్రేమిస్తున్నట్లు అతను నా ముందు ఎప్పుడూ బయటపడలేదు. మాటలతో బయటపడకపోవచ్చు, మరొక రకంగా వ్యక్తం చేసి ఉంటాడు. అది నువ్వు గుర్తించి ఉండవు. ఎలాగైతేనేం నువ్వు కోరుకున్న రీతిగా నిన్ను ప్రేమించి అభిమానించే వ్యక్తి దొరికాడు. ఇక నీకేం అభ్యంతరం లేనట్లేగా? నవ్వుతూ అడిగారు భూపతి గారు. లేదన్నట్లు చిరు సిగ్గుల మధ్య తల ఊపింది శ్రీవిద్య. ఆయనకు చాలా ఆనందం వేసింది. ఇన్నాళ్లకు నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావు. అంతకన్నా నాకు ఆనందం ఏముందమ్మా? వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను, సంతోషంతో పొంగిపోతూ అన్నారు. మీ ఇష్టం డాడీ అని అన్నం తినడం ముగించి చేతులు కడుక్కొని లేచింది శ్రీవిద్య. ఇది నిజమేనా? తన గదిలోకి వచ్చిన సునీల్ని నిలదీసి అడిగింది శ్రీవిద్య. ఏది? విస్మయంగా చూశాడు సునీల్. నిజంగా మీకేమీ తెలియదా? వచ్చే నవ్వును పెదవుల మధ్య బంధిస్తూ అడిగింది. తెలుసు. ఏమిటి తెలుసు మీరడిగేది అని ఫక్కున నవ్వాడు సునీల్. అదే నేను అడిగేది ఏమిటని ప్రశ్నిస్తున్నాను. ఇది నిజమేనా? మీరు అడిగిన ప్రశ్న తెలుసు, కానీ జవాబు నాకేం తెలుసు? నిజంగా మీకేమీ తెలియదా? తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? ఆహా, ఏమీ తెలియకుండానే ఇంత దూరం నడిచొచ్చారన్నమాట. అవును, మా ఇంటి నుంచి మీ ఇంటికి కొద్ది దూరమే కదా, నడిచే వచ్చాను. మాటల గారడి ఆపి నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. మీరు కూడా డొంక తిరుగుడు మాని సూటిగా అడగండి. శ్రీవిద్య 2 క్షణాలాగి నన్ను పెళ్లి చేసుకుంటానని డాడీతో చెప్పారా లేదా? అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది. అంతకుముందే భూపతి గారు అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది సునీల్ అని చెప్పడంతో సునీల్ ఇప్పుడు ఆమె ముందు ఏమాత్రం జంకు లేకుండా ఉత్సాహంగా ఉన్నాడు. చెప్పాను, ధైర్యంగా గర్వంగా చెప్పాడతను. ఎందుకు? మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక. మరి ఆ మాట ముందుగా నాతో ఎందుకు చెప్పలేదు? చాలాసార్లు చెప్పాను, కళ్ళతో. నాకు కళ్ళ భాష తెలియదు, అది నా తప్పు కాదు. ఇంతకు ఏమంటారు? ఇలా దగ్గరకు రండి, చెప్తాను. ఎందుకు? ముందు ఇలా రండి. శ్రీవిద్య అయోమయంగా అతనికి సమీపంగా వచ్చి నిల్చుంది. సునీల్ కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి. ఇప్పుడు చెప్పనా అంటూ చటుక్కున ఆమెని కౌగిలిలోకి తీసుకున్నాడు. అనుకోని ఈ సంఘటనకి తత్తరపడిపోయిందామె. ఇదేమిటి? నా ప్రియమైన నెచ్చెలికి ప్రియంగా ఇచ్చే వెచ్చని ప్రేమ కౌగిలి. ఛీ, నీకు సిగ్గులేదు, వదులు. ఇక నుంచి సిగ్గులకు గుడ్ బై. చూసావా, నీకు తెలియకుండానే నన్ను ఏకవచనంలో సంబోధించావు. ఎందుకో తెలుసా? నేను నీ వాడిని అనే భావం నీ చేత అలా పలికించింది. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటూ ఆమెను మరింత గాఢంగా హత్తుకున్నాడు.
ఆ స్పర్శకు ఆమె అంతరంగం ఉత్తుంగ తరంగమై ఎగిసింది. అతని మాటలకు మనసు ఊగిపోయింది. తీయని రసభావం మదినిండగా తనంతాను మర్చిపోయింది. సునీల్, ఇది నిజమేనా? కల కాదు కదా? నీ ప్రేమ నిజమేనా? ఆమె గొంతులో ఏదో అవ్యక్తమైన ఆర్తి సుళ్ళు తిరిగింది. లేదు డియర్, ఇదంతా నిజమే. ఈ క్షణం నుంచి నిన్ను నా ప్రేమ జలదిలో ముంచెత్తుతాను. స్వర్గపు టంచులను చూపిస్తాను. నీకిష్టమేనా? చిలిపిగా ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు. శ్రీవిద్య మరి మాట్లాడలేకపోయింది. మనసు శరీరము ఏకమై కరిగిపోతున్నట్లు అతని వెచ్చని కౌగిలిలో ఒదిగిపోయింది. ఆర్తిగా, ప్రేమగా. అతను నిండుగా నవ్వుకుంటూ ఆమెను తనలో పొదువుకున్నాడు. సమాప్తం. ముత్యాల జల్లు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం. శ్రోతలకు చిన్న మనవి, నేను ఊరు వెళ్తున్నాను, అందుకని 10 రోజులు వీడియోస్ పెట్టడం జరగదండి. వచ్చిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను వీడియోల ద్వారా. అంతవరకు సెలవు. మీ శ్రీ.